రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడాన్ని కూటమి సర్కార్ తట్టుకోలేకపోతుందని మాజీ మంత్రి అంబటి విమర్శించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే కుట్ర జరుగుతుందన్నారు. కేసులు పెట్టి వైఎస్ఆర్ సిపి నేతలపై ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అంబటి మండిపడ్డారు. ప్రమాదం జరిగి పడున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు. ఆయన స్వభావం అలాంటిది. ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలని, మరో వాహనానికి తగలని, లేకపోతే మరొకటి జరగని, ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం. వీళ్ళేంటి బలంట నాకు అర్థం కాల. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారు వేసుకెళ్ళి గుద్దేశాడు అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ రకరకాల కథనాలు ఏదో తీసుకొస్తున్నారు, నాకు అర్థం కానిటువంటి కథనాలు. ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి, ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏంటి, నాకు అర్థం కానటువంటి వ్యవహారం. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది. అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విజయవంతమైంది. దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద. రాత్రి ఒక కేసు పెట్టారు, వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు నాకు రాత్రి 10ంటికి. అనేక మంది మీద, పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సుధీర్ భార్గవ్ రెడ్డి మీద కేసు పెట్టారు, గోపిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ పర్యటనలో జరిగినటువంటి విషయాల మీద భూతత్వంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైన తర్వాత దాన్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గంగా చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఏం చేసినా సరే వెళ్తే ఆయన అంట బెట్టింగ్లు గట్టి చచ్చిపోయాడని ఆయన మీద పెడతాడు. నాకు తెలుసు బాగా అంటే వాళ్ళ గ్రామంలో బెట్టింగ్లు కాదు అది. ఈ రకంగా దుష్ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బ్రహ్మాండంగా ఊహకందని విధంగా జరిగితే దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్ జరిగింది, దురదృష్టకరం. అతను ఎవరో కాదు, మా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. అందుకనే ఆయనకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మేమందరం వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించాం. పోలీసులు వారిని ఏదేదో చెప్పమంటే వారు మేము జరిగిందే చెప్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దురదృష్టవశాత్తు చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటి, బాధ కలిగించినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి సక్రమంగా ఆలోచించాలి. ప్రమాదం జరిగితే ఫ్యాక్ట్స్ రాయని తప్పలేదు. బలి అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏదో కేసు పెట్టామన్నారా, చూపించమంటావా? ఏదో కేసు పెట్టాము, మీరు 14 రోజుల లోపల ఇవో సెక్షన్లు ఉన్నాయి, చదివి వినిపించమంటే వినిపిస్తుంది. ఇదిగో అక్కడ అట్ట తీసుకురావా, ఎవరున్నారు అక్కడ? ఆనంద్ దాని మీద కట్టలు తీసినప్పుడు రాత్రి, ఇప్పుడు మా మీద ఏ రకమైన కేసులు పెడుతున్నారంటే, అక్కడ ఎర్ర కట్టలు ఉంటుంది తీసుకురా, టేబుల్ మీద 2 ఉంటాయి తీసుకురా పైన. మా మీద ఏదో చాలా కేసులు పెట్టారన్నారు, ఎన్ని కేసులు పెట్టారో తెలియదు కానీ రాత్రి మాత్రం నాకు కానిస్టేబుల్స్ వచ్చి దే హ్యావ్ గివెన్ ఏ నోటీస్, నగరంపాలెం పోలీసు స్టేషన్లో మీ మీద కేసు రిజిస్టర్ చేశాము. నాకే కాదు చాలామందికి ఇచ్చారు. ఇదిగో నోటీస్. నేను కూడా ప్లేటర్ లాగా అన్ని తయారు చేసుకుంటున్నాం. ఏం చేయాలి మేము? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మేము కేసులు ఎదుర్కొనే కార్యక్రమంలోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇదిగో
ఈ కేసు దర్యాప్తు కాలమునందు కానీ కోర్టు నందు కేసు పెండింగ్లో ఉండు సమయంలో కానీ అవసరమైన సందర్భంలో కోర్టు వారు ఎదుట లేదా దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలను. మీరు ఈ నోటీసు ముట్టిన 14 దినముల్లో నగరంపాలెం పోలీస్ స్టేషన్ గుంటూరు జిల్లా నందు ఈ దిగువ సంతకం చేసిన అధికారి ఎదుట ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా. ఇరాన్పై అమెరికా జరిపిన మెరుపు దాడి ప్రభావం హైదరాబాద్లోనూ కనిపించింది. హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో 2 గంటలుగా టేకాఫ్ లేకుండా రన్వే పైనే నిలిచిపోయింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ఇంకా క్లియరెన్స్ రాలేదని బ్రిటిష్ ఎయిర్వేస్ సిబ్బంది ప్రయాణికులకు వివరించారు. ఫలితంగా విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానానికి టేకాఫ్ అనుమతి ఎప్పటి వరకు ఆలస్యం అవుతుందన్న అంశంపై ఇంకా స్పష్టత లేదని ఎయిర్వేస్ సిబ్బంది స్పష్టం చేసింది. రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై అమెరికా జరిపిన మెరుపు దాడి ప్రభావం హైదరాబాద్ లోనూ కనిపించింది. హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో 2 గంటలుగా టేకాఫ్ లేకుండా రన్వే పైనే నిలిచిపోయింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ఇంకా క్లియరెన్స్ రాలేదని బ్రిటిష్ ఎయిర్వేస్ సిబ్బంది ప్రయాణికులకు వివరించారు. ఫలితంగా విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానానికి టేకాఫ్ అనుమతి ఎప్పటి వరకు ఆలస్యం అవుతుందన్న అంశంపై ఇంకా స్పష్టత లేదని ఎయిర్వేస్ సిబ్బంది స్పష్టం చేసింది. విశాఖ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 2 ఏళ్లుగా ఏజెన్సీలో పనిచేసిన తమను మళ్లీ సాధారణ బదిలీలలో ఏజెన్సీకే పంపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 2008 కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని విశాఖ జిల్లా డీఈఓ తుంగలోకి తొక్కుతున్నారని అన్నారు. 98 ఎంటీఎస్ ఉద్యోగులకు మైదాన ప్రాంతాలకు బదిలీ చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు కౌన్సిలింగ్ నిలిపివేయాలంటూ డీఈఓ కార్యాలయం వద్ద 98 ఎంటీఎస్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. మీ వెంట ఉంటామని మరొకసారి హామీ ఇస్తూ all are teachers, all are equal, all are equal. అది justice, 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 justice. మీ వెంట ఉంటామని మరొకసారి హామీ ఇస్తూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని ఎన్పీకుంట మండల పోలీస్ స్టేషన్లో మహిళలపై జరిగిన దాడి కలకలం రేపుతోంది. విచారణ పేరుతో 2 మహిళలను విచక్షణారహితంగా కొట్టిన ఎస్ఐ వలి భాషపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్పీకుంట మండలంలో యువకుల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి ఘర్షణపై రఫీ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ప్రశాంత్ అనే యువకుడిని స్టేషన్కు పిలిపించి విచారణ పేరుతో ఎస్ఐ వలీ భాష మరో కానిస్టేబుల్తో కలిసి ప్రశాంత్ను చితకబాదాడు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రశాంత్ తల్లి పార్వతమ్మ వెంకటలక్ష్మి ప్రయత్నించగా వారిని కూడా పోలీసులు తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో పార్వతమ్మకు నోటి దంతాలు విరిగిపోయాయి. మహిళపై భేదాభావం లేకుండా బలంగా దాడి చేసిన ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇద్దరు కొట్టినారు సార్. నన్ను దెబ్బలు తట్టుకోలేక పరిగెత్తినా సార్. మిడిల్ నుంచి కిందికి, మిడిల్ నుంచి పరిగెత్తినా. డిపార్ట్మెంట్ వాళ్ళు
ఏదైనా తప్పు చేస్తే ఇరు వర్గాలు పిలిచి ఇద్దరిని దండించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేయడం చూసినాం, కానీ ఆడవాళ్ళని కూడా చూడకుండా కొట్టడము ఫస్ట్ ఇదే ఎన్పికుంట ఎస్ఐ గారు ఒలీ సాబ్ అని ఎస్ఐ సార్ గారు కొట్టడం చాలా చాలా ఘోరము. దీని తగ్గ పైనున్న అధికారులు తగు చర్య తీసుకొని ఏదో వాళ్ళకి న్యాయం చేయాలని మేము ఆ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాం. మీరేమైతారు మేము మాకు చెల్లెలు అవుతుంది అమ్మ. ఎవరు కంప్లైంట్ ఆపోజిట్ ఎవరు ఇచ్చిండేది? కంప్లీట్ ఆ పక్క రెపి